రైట్. దుర్గారావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. తప్పు చేసిన వాడికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎలాగో భగవద్గీత చెప్పారు కాబట్టి ఎవరైతే ఈ దుష్టులు ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా శిక్షించాలి సార్. ఇప్పుడు ఆయన పెద్దలు చెప్పినట్టు జైల్లో కాకుండా జైలుకి వెళ్ళక ముందు వెళ్ళి శిక్ష ఏదో చూపించాలి, ప్రజాక్షేత్రం చూపించాలి. ఈ రాజకీయ పార్టీలు మా కూటమి, మా పేద ప్రజల పక్షాన్ని నిలిచిన మా కూటమి పార్టీలు మేము వాళ్ళకి శిక్ష విధిస్తాం సార్ జైలుకి వెళ్లే ముందు. ఈమె గేట్ తాకనని చెప్పారు, గేట్ తాకనేమన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజు ఏమైందండి? ఆమె జీవితంలో అసెంబ్లీ గేట్ తాకగలదా? ఇంకొకటి, ఆమె గేట్ దాటి బయటకు రాయగలదా ఆయన ఇంటి నుంచి? ఇప్పుడు రమ్మని దమ్ముంటే ఎవరెవరన్నా ఛాలెంజ్ చేసిన పేర్ని నాని కొడవల నాని, ఎవరైనా ఈ నానీలు బోడి లింగాలని కూడా. అలాగే మా ఉత్తరాంధ్ర మంత్రులు అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి గాని, అప్పల ధర్మ, ప్రతి ఒక్కడికి చెప్తాను సార్, మీరు చేసిన అవినీతి అక్రమాలు ప్రతి ఒక్కటి ఎప్పుడైనా నిన్నగా మన రుషికొండ బయట పెట్టడం, ప్రతి ఒక్కటి ప్రజల కంటికి కనిపించినట్టు బయట పెడతాం. ప్రజల సమక్షంలో శిక్ష జరుగుతుంది, తప్పనిసరిగా శిక్ష జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో శిక్ష జరిగిపోయింది, ఇక్కడ మీరు శిక్షించాలి. ఇది ఉంది. గత 5 సంవత్సరాల్లో మా నాయకులకి, మా కార్యకర్తలకి, మమ్మల్ని విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అన్ని వర్గాలని, భవన నిర్మాణ కార్మికులు కానీ విడిచిపెట్టి ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు ప్రజాక్షేత్రం ఇప్పుడు తిరగబడతాం సార్. వాళ్ళందరూ ఉసురు తగ్గిపోయారు. సాధ్యం చేయం సార్. చేసిన తప్పుడు పనులకే మేము శిక్షిస్తామండి. తప్పనిసరిగా వాడు చేసిన ప్రతి ఒక్క పనికి వడ్డీతో సహా ఇస్తాం సార్. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా మాకు ఎవరైనా దూషించారో వాళ్ళకు కూడా అదే రీతిలో ఉంటుంది. వాళ్ళు ప్రత్యక్ష వాళ్ళు ఫేక్ అకౌంట్ పెట్టారు నాకు. ఇప్పుడు ఫేక్ అకౌంట్ లేకుండా ఎవడో ఫేక్ అకౌంట్ ఎవడున్నాడు, సజ్జలు ఉన్నాడా, భార్గవ్ ఉన్నాడు, ఎవడన్నా తెలుసు, సివిరెడ్డి తేలుతుంది. సజ్జల ఆ రోజు నుంచి ఆయన అడ్రస్ లేరు. నా ఫలితాలకు ముందు రోజే మాట్లాడారు ప్రెస్ లో. జుత్తు పట్టుకుని లాక్కొని వస్తాము ఆంధ్ర రాష్ట్రానికి. మా హోంమంత్రి అనితా గారిని ఎంత దుర్మార్గంగా మాట్లాడారండి. అనితా గారిని ఫైనల్ కంక్లూడ్. ప్రతి ఏ మహిళను వదిలేరంటే మహిళలను వదిలేరు. ప్రతి ఒక్కరిని తొరపాట్లు అంటే ముఖ్యమంత్రితో సహా. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడడం తప్పేముంది సార్? ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడారు. ఏ రోజైనా వాళ్ళు ఆడవాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు? ఓడిపోయిన ఒక్క రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు మాత్రం గౌరవంగా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడారు. అంతకుముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. ఇంకా రామకోటి రాపిస్తామని నోటి చేత రామకోటి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అనడం, ఇంకా రామకోటి భయం అంటే ఏంటో చూపించారు. పవన్ కోటి రాయిస్తామంటే సినిమాలో డైలాగ్ ఉన్నట్టు భయం అంటే ఏందో చూపించేసరికి లాస్ట్ గౌరవంగా మాట్లాడాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. అదే అంటున్నాం కదా, పవన్ కోటి రాపిస్తామని వైసీపీ అధ్యక్షుడు దుర్గారావు గారు. ఓకే, రాజేష్ గారు కంక్లూడ్ చేస్తారు ఒక అంశంతో. తాడేపల్లి ప్యాలెస్ ఇనుపు కంచి కూడా తీపిస్తావు. నీకు ఎందుకో పోలీసు రక్షించండి, కంచెందుకు నీకు ఎందుకు భయం, ఎందుకు నీకు? గతంలో నీకు అధికారం. సరే దుర్గారావు గారు. ఓకే.